హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీఎంసెట్ 2020కి సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు లేకుంటే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వాళ్ళు ఈ సెకండ్ ఫేజ్కి అటెండ్ కావచ్చు అనమాట. ఓకే, ఇక డీటెయిల్ చూసినట్లయితే క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీఎంసెట్ who have participated in first phase counseling are informed to exercise their options afresh using their old password login ID for the leftover seats now available and consequential vacancies that may arise in the process of allotment. Additional seats available in new colleges or new courses. ఓకే, సో మీరు వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా లేదా ఇంటర్నెట్ కేఫ్లు కానీ లేదా ఇంట్లో కానీ మీరే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. So the candidates who have not attended the verification during first phase are directed to get their certificates verified in the second phase from any helpline centers and exercise options as per the schedule given below. అదండి, ఇక పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ చూసినట్లయితే మనకి సో 21/1/2021 నుంచి పేమెంట్ అనేది పే చేసుకోవచ్చు. సో ఓసీలు బీసీలు వచ్చేసి మనకు 1,200 రూపాయలు పే చేయాలి, 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లోనే పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా వెరిఫికేషన్ కాని వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాలేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఒకటేసారి పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ చూడొచ్చు మనము క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ హ్యావ్ టు చెక్ వెరిఫికేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ స్టేటస్ ఇన్ ద వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక ప్రాసెసింగ్ ఫీజ్ పెయిడ్ ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ బై ఓన్లీ వెరిఫికేషన్. స్టేటస్ వచ్చేసి క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. సో క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ పెయిడ్ ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. సో క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్, దే ఆర్ డైరెక్టెడ్ టు అప్రోచ్ ఎనీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ వెరిఫికేషన్. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ నాట్ పెయిడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. Candidate has to pay the processing fees online. If candidate is eligible, then candidate can exercise options schedule. Otherwise, candidate has to attend the certificate verification at nearby helpline centers. ఇదండి పాయింట్స్ అనేది. సో మీరు ఎవరైనా అటెండ్ కాని వాళ్ళు అయితేనేమి లేకపోతే ఫీజు పే చేశారు కానీ ఎలిజిబుల్ కాదని చెప్పేసి వాళ్ళు కానీ ఈ విధంగా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీరు చేసుకోవచ్చు అనమాట. సో వెళ్ళొచ్చిన తర్వాత అమౌంట్ అనేది పే చేసేసి సో మీరు ఆన్లైన్లో పే చేసేసి తర్వాత ఆప్షన్స్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక షెడ్యూల్ ఫర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆఫ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ అండ్ ఆప్షన్ ఎంట్రీ. సో షెడ్యూల్ చూసినట్లయితే మనకి 21/1/2021 నుంచి 23/1/2021 లోపల పెట్టుకోవచ్చు అనమాట. ఓసీ బీసీ ఎస్టీ ఎవరైనా సరే ఏ కులస్తులైనా సరే సో 1వ ర్యాంకు నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా సో ర్యాంక్స్ కాల్ అని చెప్పేసి ఇచ్చారు హెల్ప్ లైన్ సెంటర్స్. ఎవరైతే ఇంకా డేటా ఇన్కంప్లీట్ అయిన వాళ్ళు ఓకే అదే రోజు 21 నుంచి కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. సో దీస్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అండ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దే హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ వెబ్సైట్ ఆన్ 25/1/2021 ఆఫ్టర్ 6 PM. సో మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 25వ తారీఖు అనేది అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ రోజు వెబ్సైట్లో పెడతామని చెప్పేసి ఇచ్చారు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్స్ ఇన్ ద సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. The following category of candidates can exercise options in the second phase counseling. So the candidates who have secured seat but not shown interest to join in the allotment seat. సో మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో కానీ ఇంట్రెస్ట్ లేదు, సో వాళ్ళు సెకండ్ ఫేజ్కి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ ఇన్ సో ఫార్ బట్ గాట్ దే సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది కానీ ఇంకా మీకు సీట్ రాలేదు, సో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లో పెట్టుకోవచ్చు. who have not exercised the options so far but got their certificates verified. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, ఎక్సర్సైజ్ ఆప్షన్స్ కాలేదు, ఇప్పుడు చేసుకోవచ్చు. వీ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ రిపోర్టెడ్ అండ్ అస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. సో సీట్ అయితే వచ్చింది, రిపోర్ట్ అయింది కానీ నాకు ఇంకా మంచి కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. హూ హ్యావ్ రిపోర్టెడ్ అండ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్డ్ దేర్ అలాట్మెంట్. సో మీరు రిపోర్ట్ చేసిన వాళ్ళైతేనేమి రిపోర్ట్ చేయని వాళ్ళైతేనేమి మీ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కొత్తది పెట్టుకోవచ్చు అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. హూ హ్యావ్ అటెండెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ అబౌవ్ షెడ్యూల్. ఆప్షన్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ సీట్ అండ్ సెకండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్. ఓకే, ఇక క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ దేర్ ప్రీవియస్ అలాట్మెంట్
నీడ్ నాట్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ వన్స్ అగైన్. సో మీకు ఫస్ట్ అలాట్మెంట్లో మీకు సీట్ వచ్చింది కాలేజీలో. సో ఆ కాలేజీ మీకు ఓకే అంటే మీరు ఎటువంటి ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ కాలేజీలో ఫస్ట్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు కాలేజీ వచ్చింది కదా, అది సాటిస్ఫై కాలేదంటే ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఆర్ కోర్సెస్ అజ్యూమింగ్ దట్ వేకెన్సీస్ వుడ్ అరైజ్ ఇన్ ద కాలేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్లైడింగ్. So verification certificate. On payment of processing fees, registration number and login ID will be provided through SMS for mobile number furnished at the time of filling the application. Okay. So ఇదండి ప్రాసెస్ అనేది. ఇక నెక్స్ట్ చూడొచ్చు. సో యువర్ సర్టిఫికేట్ ఇస్ నాట్ వెరిఫైడ్, ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు విజిట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అండ్ గెట్ సర్టిఫికేట్ వెరిఫైడ్ అండ్ ప్రాసెస్ ఆప్షన్ ఎంట్రీ. ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు నెట్ సెంటర్కి వెళ్ళేసి అమౌంట్ పే చేసి సెకండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు సెకండ్ ఫేజ్లో. ఓకే. ఒకవేళ లేదు ఫస్ట్ ఫేజ్లోనే మేము ఓకే నాకు ఈ కాలేజ్ ఓకే అనుకున్న వాళ్ళు, బెటర్ అయింది అనుకున్న వాళ్ళు ఇక మీరు సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై కాంటాక్ట్. సో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. సో ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఎంసెట్ హాల్ టికెట్, అదేవిధంగా ఇంటర్ మార్క్ లిస్టు, 10th మార్క్ లిస్టు, టీసీ, స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ సర్టిఫికేటు, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేటు, లోకల్ సర్టిఫికేటు. సో ఇవన్నీ కూడా మీకు అవసరమైన వాటిని సర్టిఫికేట్లన్నీ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళొచ్చు. ఇక మనకు దగ్గరలో ఏ జిల్లాలు ఉన్నాయి, సో ఆ జిల్లాకి వెళ్ళేసి మీకు దగ్గరలో ఉన్న జిల్లాకి ఆ యూనివర్సిటీకి వెళ్ళేసి లేదా కాలేజీకి వెళ్ళేసి మీ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఇదండి. ఇక ఆల్ ద క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు గో హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఫర్ సచ్ ఆఫ్ క్యాండిడేట్స్ హూస్ డేటా ఈజ్ వెరిఫైడ్ అండ్ డేటా డిస్ప్లేడ్ అండ్ అగ్రీడ్ బై ద క్యాండిడేట్స్ కెన్ డైరెక్ట్లీ ప్రొసీడ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ అనేది వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే సర్టిఫికేట్స్ చూపించి కొన్ని ఎర్రర్ పేజ్ వచ్చింటే మాత్రం వాళ్ళు మాత్రం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. ఒకవేళ మీరు అమౌంట్ కట్టిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని వస్తే మీరు ఇంకా ఎటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. అదేంటే ఇక చూడొచ్చు మనము ఫర్ సచ్ ఆఫ్ క్యాండిడేట్స్ దోస్ హూ డేటా ఇన్కంప్లీట్ దేర్ డేటా విల్ నాట్ బీ డిస్ప్లేడ్ సచ్ క్యాండిడేట్స్ అలోన్ హ్యావ్ టు రిపోర్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఓకే. ఇందాక చెప్పాను కదా. సో అదేవిధంగా సో ఫర్ ఎనీ హెల్ప్ సచ్ యాజ్ చేంజ్ ఆఫ్ మొబైల్ నంబర్, ఎనీ కరెక్షన్స్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్. సో మీరు ఏదైనా మొబైల్ నెంబర్ కానీ లేదా అప్లికేషన్లో ఇంకా కరెక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళేసి మీ యొక్క డేటాని సరి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. సో ద ఆప్షన్స్ విల్ బి ఫ్రోజన్ 23/1/2021. సో ద క్యాండిడేట్స్ కెనాట్ మోడిఫై ఫర్దర్. సో 23వ తారీఖు లోపల మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 25వ తారీఖు అనేది మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారనమాట. ఓకే. ఇదండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.